తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు వాడి వేడిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు సతీమణి ఎర్రబెల్లి రేణుక కూడా ఎర్రబెల్లి ఆ ప్రదీప్రావు కూడా అంటే గడప గడప కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి రేణుక కూడా ఎర్రబెల్లి ప్రదీప్రావు గెలవాలని చెప్పి కూడా అతని సతీమణి మొత్తానికైతే కిలా వరంగల్లోని కూడా గడప గడప తిరుగుతూ కూడా ఇక్కడ టెంపుల్ వద్ద పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే ఎర్రబెల్లి ప్రదీప్రావు గురించి ఏం తెలుసుకునే ప్రజలు ఏ విధమైన స్పందన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం, చెప్పండి మీరు ఇప్పుడు కిలా వరంగల్లో గడప గడప తిరుగుతున్న సార్ పట్ల అంటే ఎర్రబెల్లి ప్రదీప్రావు పట్ల ప్రజలు ఏ విధమైన స్పందన ఇస్తున్నారు? ఫస్ట్ నేను చెప్పేది అంటే ఎర్రబెల్లి ప్రదీప్రావు అంటే ఓన్లీ ప్రదీప్రావు భార్య తరపు భార్యనే అని నా భర్తే అని గొప్పగా రావట్లేను. ఇక్కడ ప్రతి గడప అంటున్నారు మీరు, ప్రతి గడపలో ప్రదీప్రావు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు వీళ్ళందరూ నాతో స్వచ్ఛందంగా ఈరోజు ప్రదీప్ అన్నను గెలిపించుకుందాం రండి 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 అని ఇంటింటికి గడప గడప రావడానికి సిద్ధంగా ఉన్నది వరంగల్ తూర్పులో ఎవరికి లేనంత ఆదరణ ఉంది ప్రదీప్రావుకు. ఎందుకు అంటే గత 15 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా ప్రజల యొక్క కష్ట సుఖాలను తన శక్తి మీర 10,000 కుటుంబాలకు నాకు సాయం ఉంది అన్నా అని వచ్చిన వాళ్లకు సాయం కావాలి, నీ ఆపదలో ఉన్నా అని వచ్చిన ప్రతి వారికి సాయం చేశారు. అదే తనే అనుకుంటున్నాడు. ఇలా వీళ్ళందరూ అనే ఆలోచన ఏంటంటే ఏ పదవి లేకుండా అన్న ఇంత సాయం చేస్తాడు, అన్నని ఎమ్మెల్యే చేసుకుంటే ఈ వరంగల్ పట్టణాన్నే గొప్ప వెనకట కాకతీయ చరిత్ర ఎలాగా గొప్పతనంగా ఉందో ఇప్పుడు కేసీఆర్ నుంచి విముక్తి చెందించి ఈ వరంగల్ తూర్పును ఒక గొప్ప ఆదర్శవంతమైన మరో కాకతీయ చరిత్రను తీసుకురావడానికి వరంగల్లో ప్రదీప్ అన్న సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్పగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పదవి అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఏంటంటే మీ ప్రదీప్ అన్నకు ఈసారి తప్పకుండా మీ ఓటు వేసి గెలిపించండి. మీరంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మాకు మనసాక్షి చెప్తుంది. ఎందుకంటే మీ అందరినీ న్యాయపరంగా ఉన్నాము, ఎవరిని బెదిరించటోళ్ళం కాదు, ఎవరిని దౌర్జన్యాలను చేసిన వాళ్ళం కాదు, మీ ఏ భూములు కబ్జాలు చేసిన వాళ్ళం కాదు. మేము ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్ల పాపలతో అందరూ ఆయురారోగ్యాలతోని ఎలాంటి కష్టాలు రాకుండా భగవంతుడిచ్చిన ఈ జన్మ సాఫీగా జరిగిపోవాలని మనసారా కోరుకుంటున్నాడు ఎర్రబెల్లి ప్రదీప్ అన్న. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రదీప్ అన్నను గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాలు మీ అన్న సమస్యలన్నీ తీరుస్తాడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ఇంట్లో కూర్చునే వ్యక్తి కాదు. మేడం కిలా వరంగల్లో తూర్పులో కూడా ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మీరు వెలికి తీసి ఏ విధంగా అంటే వాళ్ళ సమస్యలు తీర్చబోతున్నారు? అంటే ఇప్పుడు కిలా వరంగల్లోనే మేము 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీల ఒకసారి చిరంజీవి గారి తరఫున ఎలక్షన్లోకి వచ్చాము. అప్పుడు ఆ 15 సంవత్సరాల కింద ఎక్కడేసినా గొంగడి ఎట్లా ఉందో ఆ గొంగడి అట్లాగానే ఉంది. ఈ 15 సంవత్సరాలు ఎవ్వరు ఏమీ బాగు చేయలేదు. కాంగ్రెస్ వచ్చిందో ఒక 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇటు కొండ సురేఖ చేసింది, ఇటు నరేందర్ చేసిండు. కానీ ఎవరి జీవన ప్రమాణాలు పెరగలేదండి. ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఈ బ్రతుకు గడవడం ఎట్లా, పొద్దున్న లేస్తే ఎందుకు రా బా అని సంతోషం లేదు. ప్రతి ఇళ్ళ కండ్లల్లో ఆవేదన, ఈ బ్రతుకు భారం ఎట్లా మోయాలి అని. ఎందుకండి అధికారం ఇచ్చింది? ఎందుకండి ప్రజల సమస్యలు తీర్చడానికి. ప్రభుత్వ నిధులను తెచ్చుతున్నారు, ఎవరిది వాళ్ళే నాకేస్తున్నారు. ఇది కరెక్టా? కష్టాలు ఉన్న వాళ్ళకే కదా అందుబాటులో ఉండాలి. అట్లా ఉంటుందా 15 సంవత్సరాల నుంచి? కాబట్టి 15 సంవత్సరాల కింద ఏ విధంగా ఉందో మేము చూసినప్పటికీ ఇప్పటికి అలాగే ఉంది. కాబట్టి ప్రదీప్ అన్న కనుక పట్టం కట్టిస్తే తప్పకుండా మా సమస్యలు తీరితే మేము సంతోషంగా ఉంటాం. మా బిడ్డ పాపలు అందరినీ చదివించుకున్నాం, ప్రదీప్ అన్న ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఇట్లా పనిచేసే మహిళలకు ఉపాధి కల్పిస్తాడు, పనిచేసే యువకులు చదువు లేకుండా పని చేస్తాం మేమన్నా అంటే ఏదన్నా ఒక పరిశ్రమలు తెప్పించుకొని మన గవర్నమెంట్ జాగాలల్లో వేయించి కుటీర పరిశ్రమ బీడీ కార్మికులు ఉన్నారు, అమ్మలు ఎంతోమంది చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు పని కల్పించి ప్రతి ఒక్కరికి ఉపాధి ద్వారా మా సంపాదనతో మేము సంతోషంగా ఉంటున్నాం అనేది కల్పిస్తాం. ఆత్మస్థైర్యం పెంపొందిస్తాం.
అదే మా ఉద్దేశం. కానీ ఉచిత పథకాలు, ఉచితంగా ఇది ఇస్తాం అది ఇస్తాం మభ్యపెట్టి ఓట్లు దండుకొని తర్వాత ఇంట్లో వండేటోళ్ళం కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ప్రదీప్ రావు సతీమణి మాత్రం రేణుక కిలా వరంగల్లో గడప గడప తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రదీప్ రావును 15 సంవత్సరాల నుంచి మీ వెంట ఉంటుంది, సమస్యలు మాత్రం తీరుస్తూ ఉన్నాడు. ఇప్పటికైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే మాత్రం మీ వెంట ఉండి ప్రతి సమస్య కూడా తీర్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మాత్రము వరంగల్ కిలా వరంగల్లో బీజేపీ గడప గడప తిరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.